హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను చిన్న కాయలతోనే మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా కళాయి పెట్టుకుందాం. అది కొంచెం హీట్ అయింది. ఫస్ట్ మనం జీలకర్ర వేయించుకుందాం. 2 స్పూన్స్ తీసుకున్నాను నేను జీలకర్ర. ఈ స్పూన్తోనే 2 స్పూన్స్ తీసుకున్నాను జీలకర్ర. జీలకర్ర కూడా దోరగా వేయించు. ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ అలాగే మెంతులు వేయించుకుందాం. సేమ్ మళ్ళీ అలాగే ఆవాలు కూడా వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేగాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, పౌడర్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ 2 ఎల్లిపాయ గడ్డలు తీసుకున్నాను నేను, పెద్దవి. అవి మిక్సీ కూడా చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను 4 మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అని చెప్పాను కదా, వాటిని కడిగి తుడిచి ఆరబెట్టి అన్నీ చేసేసాను. ముక్కలు కట్ చేసుకున్నా, చిన్నగా కట్ చేసుకున్నా, తింటూ ఉంటే పంట కింద తగులుతాయి కానీ. 4 మామిడికాయ ముక్కల్ని నేను ఈ కప్పుతో కొలుచుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని కప్పులు అవుతాయో, దీనితో 3 కప్పులు అవుతున్నాయి కాబట్టి నేను 3 కప్పులకు సరిపడా 1 కప్పు కారం తీసుకున్నాను. 3 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. అంతే. ఉప్పు ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను. అంతే. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లిపాయలు మిక్సీ పట్టుకేసుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తున్నాను. 1/2 స్పూను పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం కలిపేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కప్పుతో తీసుకుంటున్నాను నేను ఆయిల్. ఈ కప్పుతోనే 2 కప్పులు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, అన్నీ వేసేసుకున్నాం కదా, ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా, చూడండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. ఇది ఒకసారి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక దాంట్లో పెట్టేసుకొని 3 డేస్ అయిన తర్వాత మనం ఉప్పు కారం చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను చేసిన మామిడికాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందనేది. అంతే. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.